హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి బిల్డింగ్స్ గురించి. అబుదాబిలో రెంట్స్కి బిల్డింగ్ కావాలంటే మనకి 2 టైప్స్ ఉంటాయండి. ఏడీసీ బిల్డింగ్స్ ఒకటి, ప్రైవేట్ బిల్డింగ్స్ ఒకటి ఉంటాయి. మనకి ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలన్నమాట. మనకి ఏదైనా బిల్డింగ్ నచ్చి రెంట్ పే చేయాలనుకోండి, 1 ఇయర్ కాంట్రాక్ట్ అనేది కంపల్సరీ ఉండిద్ది. అండ్ ఇయర్లీ 2 చెక్స్ అనేది పంపించాలి మనము. మీరు ఇన్ కేస్ నెక్స్ట్ ఇయర్ ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వాలనుకోండి, అంటే వేరే బిల్డింగ్ నచ్చి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటే 2 మంత్స్ బిఫోరే ఈమెయిల్ ద్వారా వాళ్ళకి మెయిల్ చేయాలన్నమాట, మనం ఇలా షిఫ్ట్ అవుతున్నామని. లేదంటే మనకి ఈ 2 మంత్స్ మనీ కూడా ఫుల్గా పే చేయాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అబుదాబిలో మనకి సిటీలో ఒకలాగా ఉంటాయండి బిల్డింగ్స్, అవైతే హై కాస్ట్ ఉంటాయి, యూరోపియన్స్ ఎక్కువ ఉంటారు. అండ్ సిటీకి కొంచెం 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో కొన్ని ఏరియాస్ ఉంటాయి, వాటిల్లో ఒకలాగా ఉంటాయి ఈ బిల్డింగ్స్. మనకి కనిపించే హైఫై బిల్డింగ్స్ అన్నీ కూడా అబుదాబి సిటీలో ఉంటాయి. సో మామూలుగా మన ఇండియన్స్ అందరు స్టే చేసేది కూడా షాబియా ఏరియాలో అండి. షాబియా ముసఫా ఏరియాలో ఉంటారు మన తెలుగోళ్ళు కానీ, లేకపోతే కేరళ పీపుల్ కానీ, తమిళియన్స్ కానీ మ్యాక్సిమం ఈ ఏరియాస్లో ఉంటారు. అంటే నార్మల్ బిల్డింగ్స్లో ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ బిల్డింగ్స్లో కంపల్సరీగా రెసిడెన్స్ వీసా ఉండాలి ఫ్యామిలీని మెయింటైన్ చేయడానికి. అండ్ ఎమిరేట్స్ ఐడి వాళ్ళైతే ఇస్తారు. ఇది 2 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇదైతే కొత్త బిల్డింగ్, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఇవైతే బాల్కనీ చూసారా, చాలా డస్టీగా ఉంది కదా, సో ఇంకా క్లీన్ కూడా చేయాలి ఇదంతా. అండ్ ఫస్ట్ ఇలా ఎంటర్ అవ్వగానే మనకి కిచెన్ ఉండిద్ది. ఈ కిచెన్ అయితే చూసారా ఎంత పెద్దగా ఉందో. కిచెన్కి అటాచ్డ్ అటు సైడ్ కొంచెం బాల్కనీ లాగా ఇచ్చారు. బాల్కనీ ఉన్నా కూడా ఇక్కడ వేస్ట్, ఎందుకంటే పీజియన్స్ వస్తాయి, డస్ట్ ఎక్కువ ఉండిద్ది. అటు సైడ్ మనం మొక్కలు పెట్టుకోవాలన్నా లేకపోతే బట్టలు ఆరేసుకోవాలన్నా ఫుల్ డస్టీ ఉండిద్ది అనమాట. మనకి ఎక్స్ట్రా వర్క్ అది ఉండిద్ది ఈ బాల్కనీలో. సో కిచెన్లో అయితే ర్యాక్స్ అవి చాలా బాగా ఇచ్చారు, మనకు అన్ని సామాన్లు కూడా పడతాయి. అండ్ సపరేట్గా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అండ్ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు ప్లేస్. ఇదైతే వాష్ ఏరియా. సో ఈ వాష్ ఏరియాకి మనకి సపరేట్గా గ్లాస్ డోర్తో బాతింగ్ చేయడానికి అటు సైడ్ ఇచ్చారు. ఈ వాష్ ఏరియా కూడా బాగుంది, కొంచెం పెద్దగానే ఉంది ఇది కూడా. అండ్ మనకి ఇక్కడ ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇలా పెద్ద లివింగ్ ఏరియా ఉంది. ఈ లివింగ్ ఏరియాలో ర్యాక్స్ అవి ఏమీ లేవు. మనం టీవీ పెట్టుకోవడానికి టీవీ స్టాండ్ కొనుక్కోవాలి, లేకపోతే వాల్ కన్నా పెట్టుకోవచ్చు. అండ్ ఈ గ్లాసెస్కి మాత్రం, ఈ విండోస్కి మాత్రం ఖచ్చితంగా కర్టెన్స్ కొనుక్కోవాలి, లేదంటే మనం లైట్ వేసుకున్నప్పుడు ఆపోజిట్ బిల్డింగ్స్ వాళ్ళకి కనిపించింది అనమాట ఇంట్లో అంతా. సో ఇదైతే నెక్స్ట్ ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్లో విండోస్ ఇలా ఇచ్చారు చూసారా. సో ఈ విండోస్కి, ప్రతి విండోకి కూడా కర్టెన్స్ వేసుకోవాలి. అండ్ ఈ విండోస్ అయితే ఫుల్గా మనం ఓపెన్ చేయలేము, ఎందుకంటే పిల్లలు పడిపోతారని హాఫ్ ఓపెన్ చేయడానికి అలా పెట్టారనమాట. మనకి ఇవన్నీ కూడా ఫుల్గా ర్యాక్స్ పెట్టారు, ఇక్కడ బట్టలు అవి పెట్టుకోవచ్చు, మనం ఎక్స్ట్రాగా ర్యాక్స్ అవి కొనుక్కోక్కర్లేదు. సో బెడ్రూమ్లో అయితే ర్యాక్స్ అన్నీ కూడా మనకి మన థింగ్స్ అన్నీ కూడా పడతాయి. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్, ఇదేమో కిడ్స్ బెడ్రూమ్. అండ్ పైనుంచి మనకి వ్యూ చూసినా కూడా బాగుండిద్ది. ఈ కిడ్స్ బెడ్రూమ్లో కూడా మనకి ర్యాక్స్ అనేవి ఇచ్చారు ఇక్కడ. సో సపరేట్గా కొనుక్కోక్కర్లేదు ర్యాక్స్. అండ్ ఇదైతే ఈ కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్ ఏరియా ఇచ్చారు. ఈ వాష్రూమ్లో కూడా చూసారా బాతింగ్ టబ్ కూడా ఇచ్చారు. అండ్ కొన్ని అయితే ఇంకా వర్క్ అయితే జరుగుతుంది లోపల, ఇంకా కొన్ని అటాచ్ చేయాల్సినవి ఉన్నాయి. అండ్ మనకి ఓవరాల్గా ఫ్లాట్ ఇన్సైడ్ అయితే ఇలా ఉండిద్ది. ఇదైతే 60,000 AED చెప్తున్నారు. అండ్ బేస్మెంట్ పార్కింగ్ కూడా ఉందన్నమాట ఈ బిల్డింగ్కి. ఇదైతే షాబియా 9 ఏరియాలో ఉందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీలాంటి వాళ్ళ ఎంతోమందికి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. అంటిల్ దెన్ సీ యూ.